హలో ఫ్రెండ్స్, టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగపడే చాలా మంచి టిప్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఖచ్చితంగా యూజ్ అవుతుంది కాబట్టి మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మనలో చాలామంది కూడా ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బొద్దింకలు అనేవి కిచెన్లోనే ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అలాగే బల్లులు కూడా తిరుగుతూ, ముఖ్యంగా కొంతమంది ఇళ్లలోన పందికొక్కులు, చుంచి ఎలకలు, ఎలుకలు అనేవి నైట్ టైం ఎక్కువగా వచ్చేసి ప్రతీది కూడా పాడు చేసేస్తూ మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ఎన్ని రకాలుగా కూడా వీటిని ట్రై చేసినా బయటకు పోవు. కానీ జస్ట్ ఈ చిన్న చిట్కాతో మన ఇంట్లోనే ఉండే ఎలుకలు, బొద్దింకలు, బల్లులు ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి జనంలో ఇంట్లోకి రాకుండా చేసుకోవచ్చు. దీనికోసం మనము రూపాయలు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఎక్కువ శ్రమ పడవలసిన అవసరం లేదండి. చాలా మంచి రెమెడీ. చాలా బాగా యూజ్ అవుతుంది కూడా. తప్పకుండా ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సింపుల్‌గా అలా ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఇందులో మీకు నచ్చిన వరిపిండి గానీ, శనగపిండిని గానీ, నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్లు, 3 స్పూన్ల వరకు కూడా గోధుమ పిండినైతే తీసుకున్నానండి. సో, ఏ పిండైనా మీ ఇష్టము. ఆ తరువాత ఇందులోన ఒక అర టీ స్పూన్ వరకు కూడా బేకింగ్ పౌడర్ అనేది వేసుకోండి. బేకింగ్ పౌడరు మనకి ఇది తినగానే ఎలుకలు గానీ, బొద్దింకలు గానీ, బల్లులకు గానీ కడుపుబ్బరంగా ఉంటుంది కాబట్టి బయటికి పోయి చనిపోతాయన్నమాట. ముఖ్యంగా కిచెన్‌లోకి బొద్దింకలు కూడా తిరగకుండా ఉంటాయండి ఈ వాసనకి. అలాగే ఈ ఈ మిశ్రమంలోన మనం తప్పకుండా ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు కూడా సర్ఫ్‌నైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్ఫ్‌లోన మనకి చాలా ఎక్కువ కెమికల్స్ అనేవి ఉంటాయండి. అలాగే ఘాటుగా కూడా ఉంటుంది కాబట్టి ఎలుకలు గానీ, లేదంటే ఈ బొద్దింకలు గానీ ఇవి తిని వెంటనే వాటి కడుపు పొంగిపోయి సో, మనకేంటంటే బయటకు పోవడం లేదంటే చనిపోవడం లాంటివి గట్టా జరుగుతూ ఉంటాయన్నమాట. ఆ తరువాత మనకి మిశ్రమం అనేది బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి లూజ్ అవుతుంది కాబట్టి కొంచెం అంటే కొంచెం మనం తోముకునే పేస్ట్ అనేది ఉంటుంది కదండీ. సో, దాన్ని కూడా కొంచెం వేసేసుకొని 2, 3 స్పూన్ల వరకు కూడా వాటర్‌ని వేసుకుంటూ మరీ పల్చగా కాకుండా నార్మల్‌గా మనం బాల్స్ తయారు చేసుకుంటే ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఇలా తయారు చేసుకుంటే సరిపోతుందండి. ఒక్కోసారి మనకి ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ప్రతీదీ కూడా కట్ చేసేస్తూ, పాడు చేసేస్తూ, నాశనం చేసేస్తూ ఉంటాయండి. సో, ఎవరైతే ఈ బాధపడుతున్నారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతుంది. ముఖ్యంగా బొద్దింక సమస్యలనేవి ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా ఉంటూనే ఉంటాయి. కిచెన్‌లో ఎక్కడ చూసినా అక్కడ, ఇక్కడ ఎగురుతూ ప్రతి దాని మీద కూడా నైట్ అయ్యేసరికి పాకురుతో మనుషులు తిరిగినట్టే మనకి ఎక్కడ పెడితే అక్కడ పిల్లలు పెట్టేసి బొద్దింకలు ఇంటి నిండా అయిపోతూ ఉంటాయి కదండీ. ఇలా ఇంట్లోకి బొద్దింకలు కూడా రాకుండా ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మనలో చాలా మంది కూడాను ఈ బొద్దింకలు పోవడానికి చాలా కెమికల్స్ వాడి ఉంటారు. అలాగే ఎలుకలు పోవడానికి గమ్ సీట్లు లాంటివి కెమికల్స్ లాంటివి గట్టా వాడి ఉంటారండి. అవి ఏవి వద్దు. రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఉండే వాటితోటే బయటికి ఇవన్నీ రాకుండా పంపించేయొచ్చు. ఇలా చిన్న బాల్స్‌గా మీకు ఎన్ని కావాలో అన్నిటిని కూడా తయారు చేసుకొని పైనుంచి కొంచెం షుగర్‌ని ఈ విధంగా అత్తండి. షుగర్ అనేది మనం యాడ్ చేయడం వల్ల స్వీట్ కాబట్టి త్వరగా అట్రాక్ట్ అవుతాయండి. బొద్దింకలు గానీ, లేదంటే ఎలుకలు గానీ వచ్చి తినడానికి అట్రాక్ట్ అవుతాయి. ఆ తరువాత ఇవి తినగానే వాటి కడుపు పొంగనేది వచ్చేసి బయటకు పోవడం, లేదంటే వికారంలా వచ్చేసి బయటకు పోయి చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే కిచెన్‌లో గానీ ఇవన్నీ తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో మాత్రం ఒక్కొక్కటి పెట్టేసుకోండి. కిచెన్‌లో పెట్టేటప్పుడు మాత్రం నైట్ టైం కిచెన్ నీట్‌గా ఏ ఫుడ్ ఐటెమ్స్ లేకుండా చూసుకోండి. ముఖ్యంగా మనకి ఎక్కువగా సింక్‌లోన బొద్దింకలనేవి వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ. ఇలా సింక్‌లో కూడా చక్కగా ఒకటి పెట్టేయండి. అలాగే ఇవి పెట్టేటప్పుడు ఇంట్లో చిన్న పిల్లలు గానీ, లేదంటే పెంపుడు జంతువులు ఏవున్నా కూడా వాటికి అస్సలు అందనివ్వకండి. నైట్ టైము అందరూ పడుకున్న తర్వాత ఈ రెమెడీని ట్రై చేసి మార్నింగ్ లేసి క్లీన్ చేసి చూడండి. ఇంట్లోనే ఉండే బొద్దింకలు గానీ, ఎలుకలు గానీ, బల్లులు సమస్యలనేవి చక్కగా తగ్గిపోతాయి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే ఈ ఎలుకలు, బల్లులు, బొద్దింకలు తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో కొన్ని రోజులు పెట్టి చూడండి. ఇంట్లో ఎలుకలన్నీ కూడా బయటకు పోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. అలాగే ఇంట్లోనే ఉండే బొద్దింకలు కూడా చనిపోయి తగ్గిపోవడం మీరు అబ్జర్వ్ చేస్తారు. బల్లులు కూడా తిరగకుండా ఉంటాయి. ఎవరైతే ఈ బల్లులు, బొద్దింకలతో ఇబ్బంది పడుతున్నారో ఖచ్చితంగా ఈ చిన్న రెమెడీని అయితే ట్రై చేయండి. 100% ఈ ట్రిక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. మన మనీ, టైం కూడా సేవ్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ గనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.